పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకు వందనాలు. ఈ చక్కటి విశ్రాంతి దినాన్ని తండ్రి మీ సన్నిధిలో చిన్నగా చేరుకుని మిమ్మల్ని స్తుతించి మహిమపరచుట కొరకు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలయ్యా. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలను మా ప్రభువా నాయన మీరు మా కొరకు నాయన మా యొక్క రక్షణ కొరకు మీరు ఏర్పాటు చేసిన యొక్క సమయాన్ని తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి మహిమపరచుట కొరకు సద్వినియోగపరచుకునేలాగా వీళ్ళందరినీ ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మా ప్రభా చక్కటి సంబంధపడి పాటల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అనేక మర్మములు మా ప్రభా మీరు మాకు బయలుపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి నాయన ఆ యొక్క వాక్యానుసారంగా మీరు జీవిస్తూ మీ యొక్క నీతి రాజ్యానికి కొనసాగేదాన్ని అందరికీ దయచేయమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి యొక్క దివ్యనామములో మీరు మాకు తోడుగా ఉండమని నాయన మీరు మాట్లాడు ప్రతి మాట తండ్రి నాయన నీ యొక్క సన్నిధి నుండి వచ్చులాగా మా ప్రభు తండ్రి అది మా జీవితంలో మా ప్రభు సరి చేసుకుని తండ్రి నీ యొక్క బిడ్డలుగా జీవించడం కొరకు సద్వినియోగపరచుకునేలాగా నడిపించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాబత్. ప్రభునందు ప్రియ దేవునికి విశ్వాసులారా మీ అందరికీ కూడా విశ్రాంతి దిన శుభాకాంక్షలు. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. దేవుడు మన ఎడల ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప కనికరాల ద్వారా మనందరం కూడా ఈ రోజు సజీవులుగా నిలబడగలిగి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క చక్కటి విశ్రాంతి దినాన్ని మనతో పాటుగా దేవుని బిడ్డలు సహోదరి సునీత రేవూరి కానీ ఎందుకంటే ఇప్పుడు ఆ సందేహం పెట్టి పిలవకూడదు, ఎందుకంటే ఆ పేరెంట్స్ బాగా తెలుసు కాబట్టి నేను ఆ పేరు పెట్టి పిలుస్తున్నాను నేను. ఓకే, సునీత అశోక్ అలా అయితే బాగుంటుంది కదండి. ఇప్పుడు కనుక ఆ సహోదరు ఉండటం చాలా సంతోషం. వారి యొక్క బిడ్డలతో వారిని కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. అలాగనే మిగిలిన మన యొక్క సంఘ బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఈ యొక్క చక్కటి విశ్రాంతి దినానికి ఆహ్వానిస్తున్నాను. అలాగనే ముందుగా మనం గత 2-3 వారాల నుంచి ప్రయత్నం చేస్తున్నట్టుగా వీక్ ఆఫ్ ప్రేయర్ పెట్టాలని ఆశపడుతున్నాం. కాబట్టి అది మనకి వచ్చే నెల నవంబర్ 3rd వీక్ లో ప్రారంభమై 4th వీక్ సాబత్తో మనము క్లోజ్ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అది నేను డేట్స్ ఆ సమయం కంప్లీట్ గా మీకు అందరికీ కూడా నెక్స్ట్ వీక్ లో నేను మీకు అది తెలియపరుస్తాను. కాబట్టి దయచేసి ఆ వారపు ప్రార్థనలో మనందరము గడుపులాగిన ఆ వారమంతా కూడా దేవుల్లో మనం ఇంకా ఆత్మీయంగా బలపడలాగిన ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన కంటే బలమైన ఆయుధం లేదు. దేవుడే ఆయన ఆ యొక్క కార్యక్రమాన్ని అంతటిని కూడా ఆయన నామంలో ఘనంగా జరిగించుకుంటాడని నేను విశ్వసిస్తున్నాను. అదే రీతిగా ఇంకా ప్రపంచంలో ఇంకా ఈ యొక్క భయంకరమైనటువంటి దినాలు ఇంకా పోలేదు. దయచేసి అందరం కూడా తగు జాగ్రత్తతో మాస్కులు ధరించి అలాగనే శానిటైజర్స్ యూజ్ చేస్తూ ఆ యొక్క ఫిజికల్ గా ఆ యొక్క భౌతికమైనటువంటి దూరాన్ని పాటిస్తూ మీ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఎవరో అలా లేరు అని మనము వాటికి విరుద్ధంగా మనం జీవించొద్దు. కాబట్టి దయచేసి మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే మనమే భద్రపరచుకోవాలి, మనమే కాపాడుకోవాలి. కాబట్టి ఎవరికారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.
పది ఆజ్ఞలు ప్రతి దినము తలచుకొనుడి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రము లోనైన వారు కాదు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రం
ఆమేన్. నిమిత్తం వాక్యం చదువుతాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5-7 వచనాలు. ఇదియు గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. మీరు ప్రతి విషయములోను అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనిరి. మనం అలాగే సానుకూలు పట్టుకొని చుండగా ప్రేమ సాగర్ వచ్చి ఒక స్పెషల్ సాంగ్. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెను. నా జీవమా, నా ప్రియమా, నిన్నారాధించెను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెను. నా జీవమా, నా ప్రియమా, నిన్నారాధించెను. దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుతా నా వల్ల కాదయ్యా, నీ కార్యం గ్రహించుతా నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుతా నా వల్ల కాదయ్యా, నీ కార్యం గ్రహించుతా నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నీ వడిలో తండ్రి దేవా నీ వడిలో Amen.
దాంతో మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. సర్వలోకమును సృష్టించిన నీతిని యావత్తును పరిపాలన చేస్తున్నాం. ప్రియ పరలోకము మా మనిషి యేసయ్య, నీ సర్వాత్మల ప్రభు ఈ విధంగా పాల్గొని నీ నామాన్ని మహిమపరచుకుంటున్న ఈ సమయమును బట్టి, ఈ విధానమును బట్టి, ఈ ఆత్మీయతను బట్టి నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఎక్కడికి ఇద్దరు ముగ్గురు నామమును కూడి ఉంటారో వారి మధ్యన ఉంటున్నాను సెలవిచ్చిన దేవుడమే. నీ మందిరంలో కూడి మీ మహిమపరుస్తుండగా, ఘనపరుస్తుండగా మేము వెంటనే దీవులను సబ్బవుతున్న ఆశీర్వాదములు మా వ్యక్తి నిర్వహించుకుని అనుకుంటున్నాము తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, కానుకలు మేము ప్రార్థిస్తున్నాము, ప్రార్థనకు జవాబును దయచేయమని నడుపుతున్నాము తండ్రి. ఇంకా వేడి వారిని ఎవరైతే వారిని దీవించి ఆశీర్వదించండి. ఇంకా సంఘంలోకి రావాల్సిన వారిని కూడా త్వరితంగా నీ మందిరంలోకి రప్పించమని నడుపుతున్నాము తండ్రి. నీకే దంతానికి ప్రభావంలో ఆరోపిస్తాం. మా కొరకు రాలంగా తెలియజేస్తున్నాము ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. Okay. Once again, happy Sabbath. చాలా సంతోషం. సోదరి ప్రత్యూష సునీత గురించి మనం ముందుగానే చెప్పాం. లాంగ్ టైం ఒకసారి ప్రత్యూష కూడా ఆ సహోదరి గుజరాత్ నందు అహ్మదాబాద్ లో డ్యూటీ నిమిత్తమే అక్కడ ఉంటూ మళ్ళీ ఈ సబ్బాత్ దినాన్ని మనతో పాటుగా ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా సంతోషం అమ్మా. నేను కూడా ప్రేమగా ఆ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చక్కటి పాట ఎవరొస్తుడు పాడి చాలా చక్కటిది. నేను చాలా మాటలు చెప్పాను ఎవరి బిడ్డలకి. ఈ మీరు విజయ్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ లో నర్సింగ్ చదువుతున్నటువంటి యవనస్తులు, నేను ఇక్కడికి వచ్చినటువంటి సంవత్సరం నుంచి కూడా అంతకుముందు కూడా జాయిన్ అయ్యేవారట. అయితే వారితో మాట్లాడుతున్నప్పుడు సో మెనీ టైమ్స్ నేను చాలా సార్లు మాట్లాడాను. అప్పుడు వారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది కూడా మనకి ఉన్నటువంటి సెంట్రల్ చర్చెస్ ఉన్నాయి, మేజర్ చర్చెస్ 2 హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ వెళ్ళటానికి ఎక్కువ ఇష్టపడేవారు అప్పట్లో. అయితే నేను వారితో చెప్పింది ఒకటే, ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళొద్దని చెప్పను, కానీ మిమ్మల్ని మీరు దేవునికి మరీ చేరువుగా దగ్గరగా మీరు ప్రత్యేకపరచుకోవాలంటే, దేవునితో సహవాసం చేయగలగాలి అంటే మాత్రం, మీకున్న తలాంతులను సద్వినియోగపరచుకోవాలంటే మాత్రం మనకి ఎక్కువ అవకాశం దొరికే దగ్గర మనం ఉండటం మంచిది. అని అవకాశం మీన్స్ మనకిచ్చిన తలాంతులను, ఆపర్చునిటీస్, నిజం మనకిచ్చిన తలాంతులను మనము దేవుని మహిమ కొరకు ఉపయోగించే సమయం, ఆ యొక్క స్థలం. ఆ టైంలో చాలా తక్కువ మంది మనకి సంఘంలో దేవుని యొక్క పనులు పాలిభాగస్తులు అవుతుండేవారు, తక్కువ మంది జాయిన్ అవుతుండేవారు. అది వారికి చాలా ప్రయోజనకరమైంది. మనం అనేక మార్లు మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ, అనేక మార్లు ఇక్కడ ఎవ్రీ సాబత్ రోజు కానీ వారు చక్కటి సబ్బాత్ బడి కార్యక్రమాలు తీసుకోవటం, చక్కటి పాటలు పాడుతూ, ఆల్ నైట్ ప్రేయర్ కూడా కండక్ట్ చేస్తూ, ఎగ్జామ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా, అంత మన సంఘ బిడ్డలకు కూడా తెలుసు. ఇలాగా ఆత్మీయంగా చాలా బలపడ్డారు. అనేక ప్రాంతాల్లో ఉన్నారు, వారంతా కూడా వేరే దేశాల్లో కూడా ఉన్నారు. ఆ రీతిగా ఈ యొక్క నర్సింగ్ స్టూడెంట్స్ ప్రస్తుతం అయితే మనకి సురేష్ అండ్ ప్రేమ్ సాగర్ జాయిన్ అవుతున్న తగ్గారు. ఇక జాయిన్ అవటం, అలాగని కోవిడ్ నిబంధనల వల్ల బయటకు రాలేకపోవటం, ఇలాంటి విషయాలు. కాబట్టి దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యు బాబు. మీరు ఇరువురు కూడా ఇంకా చక్కటి దేవుణ్ణి మహిమపరచుట్లో మీరు అందరూ కూడా మీకు ఇచ్చిన తలాంతులను సద్వినియోగపరచాలని. ఒక వ్యక్తి ఆకలితో ఒక ఇంటికి వెళ్ళాడటండి. నైట్ టైం ఆకలి వేసి, ఆకలి తట్టుకోలేక వెళ్ళి భోజనం అడగటానికి సమయం లేదు, ఎందుకంటే నిద్రపోయారు ఆల్రెడీ. అంటే అంత లేట్ నైట్ వెళ్ళాడు. అక్కడ ఏం చేయాలి ఆ వ్యక్తి? వారిని లేపి, అయ్యా మాకు భోజనం పెట్టు, కొంచెం నాకు ఆకలి వేస్తుందని చెప్పొచ్చు. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు? ఈ సమయంలో వాళ్ళని లేపటం వలన వాళ్ళ నిద్రని మనం
బాగా వచ్చిన వాడు అవుతామో అనుకున్నాడు ఏమో. ఆ వ్యక్తి డైరెక్ట్ గా చక్కగా డోర్ తీసుకొని కిచెన్కి వెళ్ళిపోయి భోజనం పెట్టుకుని తినేస్తున్నాడు. ఏదో చప్పుడు వినిపిస్తాయిగా, ఆ యొక్క డిషెస్ ఏదో చప్పుడు వినిపించి ఒక వ్యక్తి ఆ యొక్క కుటుంబంలో ఉన్న ఒక మెంబర్ లెగ్స్ వచ్చాడు. వచ్చి ఎవరా ఈ దొంగ అని గబాబా ఆ చీకట్లో లైట్ వేసుకుంటే మరి తెలిసిపోద్దని అతను లైట్ వేసుకోకుండా అక్కడే చీకట్లో తింటున్నాడు. ఆకలిని అంటే కడుపు నింపుకుంటున్నాడు ఆకలి తీర్చుకోవడానికి. ఈ లోపు ఆ కుటుంబ సభ్యుడు వచ్చాడు కదా, ఈయన కూడా ఎవరా ఇతను దొంగ ఎవరా అనుకుని ఆ చప్పుడు వినిపిస్తుందని గబగబా మీదకి వెళ్ళాడండి. మీదకి వెళ్ళి పట్టేసుకున్నాడు అనమాట. అంటే ఏ రకంగానే అతన్ని దొంగ కదా మరి అలా వెళ్ళటం తప్పు కాబట్టి పట్టుకొని అతన్ని తీసుకువెళ్దాం వాళ్ళ దగ్గరికి, మా కుటుంబ సభ్యుల దగ్గరికి ఒక్కడేం చేయలేడు అనుకుని పట్టుకున్నాడు. అతను కూడా ఎలా అయినా తప్పించిపోదామని అతను అక్కడ అన్నం తింటున్న వ్యక్తి, ఆకలి తీర్చుకుంటున్న వ్యక్తి అతను గించుకుంటున్నాడు, విడగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ యొక్క ఘర్షణలో ఆ ఫ్యామిలీ మెంబరు చనిపోయాడు. అనుకోని రీతిగా ఆ ఫ్యామిలీ మెంబర్ చనిపోయాడు. ఇతన్ని ఈ చప్పుడు అవుతుంది కదా ఈ ఘర్షణలో, ఈ లోపు మిగిలిన మెంబర్స్ అందరూ కూడా లేచి వచ్చారు. లేచి వచ్చి ఆ దొంగ ఎవరైతే ఉన్నాడో అతను పట్టుకున్నారు. ఈ లోపు ఆ ఫ్యామిలీ మెంబర్ చనిపోయాడు. అక్కడ ఏం చేయాలి వీళ్ళు? వెంటనే పోలీస్ కేసు పెట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తీసుకుని వెళ్ళి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయమూర్తి దగ్గర ఏంటి జరిగిన విషయం అని అడుగుతుంటే అక్కడ న్యాయవాదులు చెప్తున్న మాట ఏంటంటే, యథార్థత చెప్పాడు. దొరికిపోయినటువంటి ఎవరైతే ఉన్నాడో దొంగ చెప్పాడు, ఇదయ్యా నాకు చాలా ఆకలేసి నేను ఇలాగా ఆ సమయంలో వారిని లేపటం అనుకుంటూ నాకు అవకాశం ఉందిలే వెళ్ళి కొంచెం తినేసి వెళ్ళిపోవాలని అనుకున్నాను నేను అని ఈయన. వారేమో తన కుటుంబ సభ్యుడిని పోగొట్టుకున్నారు కాబట్టి వారు చెప్పేది ఏంటంటే, అసలు ఒకవేళ నిజంగా ఆకలేస్తే మమ్మల్ని అడగొచ్చు కదా, మేము పెట్టడమా పెట్టకపోవడమా తర్వాత విషయం. నువ్వు మమ్మల్ని అడగాలి కదా, అడగకుండా నువ్వు దొంగ నువ్వు అన్నం తినడానికే వచ్చావా లేక ఉన్న వస్తువులు కానీ ఉన్నా ఇంకేమైనా దొంగతనం చేసుకుని పోవడానికి వచ్చావా మాకు తెలియదు కదా. కాబట్టి మేము ఇలాగా నేను బంధించబోతే మా మెంబర్ని మేము కోల్పోయాం, మా సభ్యుడిని, మా కుటుంబంలో ఉన్న వ్యక్తిని మేము కోల్పోయాం, దానికి తగినట్టుగా ఆయనకి శిక్ష వేయాలి అని వీళ్ళు వాదిస్తున్నారు. ఇటు పక్కన ఆయన న్యాయవాది, ఆ వ్యక్తి పక్కన ఉన్న న్యాయవాది ఆయన చెప్తున్నాడు. న్యాయమూర్తి ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు. న్యాయమూర్తి సమయం వచ్చింది ఆయన తీర్పు ఇవ్వడానికి. ఆ తీర్పులో ఏమని తీర్పిచ్చాడంటే నిర్దోషి అని తీర్పిచ్చాడండి ఆయన. మరి ఈ తీర్పు న్యాయమైనదనా కాదో ఒకసారి చెప్పాలి. ఆ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు నిర్దోషి అని అతనికి తీర్పిచ్చారు. అది న్యాయమైనదేనా కాదా? కాదా? న్యాయమైనది కొంతమంది కాదు అని ఇలా ఉంటుందిలేండి కాంట్రవర్సీ కంపల్సరీగా దీని విషయంలో కూడా. మరి ఒక వ్యక్తిని కోల్పోయారు, ఒక సభ్యుని కోల్పోయారు, కుటుంబ సభ్యులు. అతను మనసులో దొంగిలించాలనే స్వభావం లేదు కదా, కరెక్ట్ పెడతారు అనేది కరెక్టే. అప్పుడు మరి వీళ్ళు చెప్పిన మాట అంటే నిజమే, ఆయన అలాగ అడగొచ్చు. కానీ మరి ఒక సభ్యుని కోల్పోయారు కాబట్టి ఆయన అన్నట్టు అది న్యాయమైంది కాదు కదా తీర్పు. మీరు అన్నట్టు యథార్థంగా అతను చెప్తున్నాడు కదా, నా ఆకలి వేసిందయ్యా, నా ఆకలి తీర్చుకోవాలి కాబట్టి ఆ సమయంలో ఆ టైంలో నేను వాళ్ళ ల్యాప్టాప్ ఎందుకు అనుకుని భోజనం చేసి వెళ్ళిపోదామని అని అనుకున్నానని అతను చెప్తున్నాడు. కానీ ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు. లేకపోతే ఆయన ఆ పని చేస్తాడా, ఇంకేమైనా దొంగతనం చేస్తాడా, హత్య చేస్తాడా, మరి ఏం చేస్తాడో తెలియదు. అది ఎవరు కూడా హృదయంలోనికి వెళ్ళి చూడగలిగే ఆ యొక్క టాలెంట్ లేదు ఎవరికి. ఇది ఎలా పెడదాం పక్కన, ఎందుకంటే అది న్యాయమో అన్యాయమో జడ్జిమెంట్ టైంలోనే అంటే ఆయన రాబోయే దేవుని యొక్క రెండవ రాకడలో ఎందుకు ఇప్పుడు జరిగిన దానికి అప్పుడు మీరు చెప్తారా అనవచ్చు. మనం కొన్ని పరిశుద్ధ లేఖనాలను మనం చూస్తున్నప్పుడు మనం చేసే క్రియలను బట్టి మనము కూడా రేపు జడ్జిమెంట్ వరకు వెయిట్ చేయాలి. కాబట్టి ఇందులో కూడా దేవుడు చేసిన క్రియలు ఏంటి, అక్కడ న్యాయమూర్తి చేసినటువంటి ఆ యొక్క తీర్పు ఏంటి అనేటువంటిది మనకు అర్థం అవ్వాలి. దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎందుకు
సస్పెన్స్ లో పెట్టేసి వదిలేశారని అనుకోవద్దు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంతే. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృపను బట్టి ఈ రోజు మనము సజీవులుగా దేవుని యొక్క సన్నిధిలో నిలవబడగలిగి ఉన్నాం. అవునా? దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరాన్ని బట్టి ఈ రోజు మనం ఇంతటి ఆశీర్వాదాలకు యోగ్యులుగా మనం ఉన్నాం. మనము రక్షణ దేవుని యొక్క కృపావరమని మనం గ్రహించినట్లయితే, ఎందుకంటే మనం పాపాత్ములను, పాపం వల్లే మనం జీవిస్తున్నాము. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో చెప్పబడినటువంటి మాటను చూస్తే, ఏ ఒక్కడును నీతిమంతుడు లేడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నాము. అదండి. అంటే ఇక్కడ ఏ తేడా లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక తప్పిదం ఉన్నది. దానిని బట్టే మనందరము కూడా శిక్షకు పాత్రులము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము చేస్తున్నటువంటి క్రియలను బట్టి మనము శిక్ష పొందవలసినటువంటి ఆ స్థితి ఉంది. కానీ దేవుని యొక్క కృప వరమును బట్టి నీవు నేను ఎలా ఉన్నామంటండి? ఈ రోజు ఆశీర్వదించబడ్డాం, రక్షణకు పాత్రులము అయి ఉన్నాం. రక్షణకు పాత్రమై ఉన్నాం మనం. కాబట్టి మనము అంటే మన రక్షణ దేవుని కృపావరమని మనం గ్రహించాలి. అయితే విశ్వసించడం అనే మానవ స్పందనకు ఫలితముగా దానిని పొందగలుగుతాం. అంటే ఆ కృపావరం మనం ఎలా పొందుకుంటాం? విశ్వాసం ద్వారా మాత్రమే. విశ్వసించడం, దాని ద్వారా మాత్రమే మనం పొందగలం. రక్షణను సరిగా అర్థం చేసుకోవాలంటే, రక్షించబడాలంటే విశ్వాసమును గూర్చి, కృపను గూర్చి మనకు తెలియాలి. మొట్టమొదట చాలా మంది సింపుల్ గా విశ్వసిస్తున్నామని చెప్తాం. అందుకే దేవుని యొక్క కృప నా ఎడల ఉందండి అంటాం. అంటే ఆ కృపను పొందుకోవాలంటే నువ్వు విశ్వాసమును నువ్వు ఎలా ఉండాలి? ఎందుకంటే పాపాత్ములు మనందరము. మరి ఆ పాపాన్ని జయించాలంటే, పాపంలో మనకు విజయం కావాలంటే, ఈరోజు అదే నేను తీసుకున్న టాపిక్ లో టైటిల్ అది. ఆ పాపం మీద మనం విజయం పొందాలి అంటే అది మన ఒక్కరికి సాధ్యం కాదు. దేవుని యొక్క కృప మనకి చాలా అవసరం. మరి ఆ కృప మనం పొందుకోవాలంటే, ఆ కృపను మనము అనుభవించాలంటే, ఆ కృపలో మనం పాలిభాగస్తం అవ్వాలంటే మనం ఉండాల్సినటువంటి స్థితి ఏంటో తెలుసా? విశ్వాస జీవితాన్ని మనం జీవించాలి. అది ఆ అర్హత మనకు ఉండాలి. అది లేకపోతే మనం ఎంతగా చెప్పినా కూడా దానికి ప్రయోజనం లేదు. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రయోజనం లేనే లేదు. కాబట్టి రక్షణార్థమైనటువంటి విశ్వాసం ఏంటి? ఆ రక్షణార్థమైనటువంటి విశ్వాసం, నువ్వు రక్షించబడాలి, నీవు ఉన్నటువంటి యొక్క పాపపు స్థితి నుంచి నీవు లేవనెత్తబడాలి అంటే మాత్రం యేసు క్రీస్తులో మనం నమ్మిక ఉంచుకోమనేటువంటి ఒకే ఒక షరతు అండి దేవుడు పెట్టాడు. నీ విశ్వాసం ఎలా ఉందో చూపించు అంటే చాలా మంది క్రియ రూపాల్లో చూపించలేదు. కానీ ఒక మాట చెప్తారు, నేను దేవుని విశ్వసించానండి, క్రీస్తుని విశ్వసించానండి. ఆ మాట ఒక్కడి ద్వారా మనం నిజంగా రక్షించబడుతున్నాం. కానీ క్రియ లేని విశ్వాసం వ్యర్థం కదా. కాబట్టి క్రియ చాలా అవసరం. తర్వాత మనం చూస్తాం, ఒక మాట చెప్తాం, నువ్వు రక్షించబడతావు, తిరిగిలేదు అందులో. ఎందుకంటే ప్రభా నేను పాపం నన్ను కరుణించు అంటే దేవుడు కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇందాక నేను చెప్పినటువంటి ఆ చిన్న స్టోరీలో నిజంగా అతను అమాయకుడే. ఆయన ఏమంటున్నాడు? నేను నా ఆకలి కోసం నేను ఆ యొక్క అది తప్పని నేను అనుకోవట్లేదు, నా ఆకలి తీర్చుకోవడానికి నేను ఆ పని చేస్తాను అంటున్నాడు. ఈ పాపపు స్థితిలో ఉన్నటువంటి నీవు నేను మనం అంటున్న మాట ఏంటంటే, నేను నా స్వతహాగా నేను పాపం చేయట్లేదు, నేను ఈ లోకమే పాపంతో ఉంటే పాపంలో ఉన్నాను నేను అంటున్నాం. మనం ఎవరికి వాళ్ళమే మనం ఎలా ఎస్కేప్ అవుతున్నామంటే, తప్పించుకుంటున్నామంటే అది నా తప్పు కాదు, అది నా తప్పు కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మరి దేవుని యొక్క కృపను బట్టి నీవు రక్షించబడుతున్నావు, చాలా సంతోషం. కానీ ఆ కృప పొందుకోవడానికి నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించాలి. విశ్వాసం అనేది కేవలం నోటితో క్రీస్తుని ఒప్పుకోవడం మాత్రం కాదటండి. అది అందుకే నేను చెప్పింది ఇందాక. విశ్వాసం అనేది కేవలం నోటితో క్రీస్తుని ఒప్పుకోవడం మాత్రమే కాదు. ఎలా ఉండాలంట? ప్రతి వ్యక్తి తన క్రియాత్మకమైనటువంటి విశ్వాసి అయి ఉండాలంట. క్రియలు, అందుకే ఏం చెప్తాను, క్రియలు చాలా ప్రాముఖ్యం మన విశ్వాసానికి. రెండవది మనం చూస్తే క్రీస్తుని ప్రభువుగాను రక్షకుడుగాను మనం అంగీకరించాలి.
యేసుక్రీస్తుని ఆయనే మన రక్షకుడని. ఈ రోజు నిజంగా సభాపతి పాఠం చాలా చక్కటి పాఠం. అది ఎలా ఉందంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో క్రీస్తు యొక్క పని ఎలా ఉందో కూడా మనకి చూపించాడు. అంటే తండ్రి కుమారుడు ఒక నిబంధన మన కొరకు ఎవర్లాస్టింగ్ కవెనెంట్ కదా, అది నిత్య నిబంధన మనకు సిద్ధపరిచారు. అసలు ఎంత గొప్ప మాట. అంటే క్రీస్తుని చాలా మంది ఏం చెప్తారంటే నూతన నిబంధనలోనే కదా ప్రారంభమయ్యాడు, నూతన నిబంధనలోనే కదా మనకి పరిచయం అయ్యాడు అనుకుంటాం మనం, అంటారు కూడా. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయా సందర్భాలలో ఆయన మన ఎడల చూపించినటువంటి ఆ యొక్క కృపా కనికరాన్ని బట్టి ఈ రోజు ప్రియ సహోదరి సహోదరులారా మనం దీవించబడుతున్నాం. ఆయన మనందరి కొరకు ఒక నిత్య నిబంధనని దేవుడు ఏర్పాటు చేశాడు. నా బిడ్డలు నశించిపోకూడదు, నా బిడ్డలు రక్షించబడాలి అనేటువంటి ఆ యొక్క ప్రణాళికతో. కాబట్టి క్రియల ద్వారా ఎలా విశ్వసించబడాలి అనేటువంటిది మనం ఒకసారి చూసినట్లయితే దయచేసి యోహాను సువార్త జాన్ చాప్టర్ 10:4, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. ఏం చేస్తాయంటండి ఇక్కడ? మనం సింపుల్ బైబిల్ టెక్స్ట్ అని మనం అనుకుంటాం, కానీ దాంట్లో ఉన్న గొప్ప మర్మం ఏంటో తెలుసా? నీవు ఆయన యొక్క బిడ్డలు అయితే ఖచ్చితంగా నీవు ఆయన స్వరం వింటావు, ఆయనను వెంబడిస్తావు. అది విశ్వసించడం మీన్స్ ఆ క్రియ చాలా స్పష్టంగా. అందుకే సభకు పిడిపాఠం బాగానే చాలా మంచి డిస్కషన్ అంటే చర్చా వేదికగా జరిగింది. కారణం ఏంటో తెలుసా? సబాతు ఆరాధనను అంటే విశ్రాంతి దినాన్ని మనం ఆచరించడం అనేటువంటి మాట ఈ రోజు కొత్తగా ఉన్నది కాదు. మన పూర్వీకులు పాటించారు, అలాగే ఇప్పుడు మనము అనుసరిస్తున్నాము. అంటే మనలో చాలా మంది దాని నుండి దూరం అయిపోతున్నారని బాధపడుతున్న కారణం ఏంటంటే వాంటెడ్లీ దాన్ని ఎస్కేప్ అవడానికి చెప్తున్నటువంటి సాకులు, అంతే కదండి. అంతే తప్ప దాన్ని పాటించలేమని కాదు. మన పూర్వీకులు పాటించినప్పుడు ఆయన బిడ్డలుగా మనం పాటించలేమా? కాబట్టి ఇక్కడ మనం చెప్తున్నటువంటి మాట అంటే ఈ యొక్క యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతున్న మాటను చూస్తే తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమేగును, అవి అతనిని వెంబడించును. అది ఎప్పుడు కూడా మన తండ్రి అనేటువంటి దేవుని యొక్క స్వరము ఏ రకంగా అంటే ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు అనేటువంటిది మనం ఆలోచించినప్పుడే ఆయన యందు మన సంపూర్ణమైన విశ్వాసం మనం చూపించగలం. అందుకే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను సేవించు. అది చాలా చక్కటి మాటలు ఈరోజు సభకు పాటలో కూడా వచ్చాయి. అది చూస్తున్నప్పుడు నువ్వు ఎంత సమర్పణ ఉంది నీవు ఆయన వెంబడించడం అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. మన యొక్క సమర్పణ కమిట్మెంట్ ఎలా ఉంటుంది దేవుని యందు విశ్వాసంలో? ఆ విశ్వాసం పేరుకి మాత్రమే కాదు, క్రియలు చాలా అవసరం అంటున్నాడు ఇక్కడ. అప్పుడే పాపం మీద మనం విజయాన్ని మనం పొందుకుంటాం. ఎందుకంటే మన తండ్రికి సాధ్యమైనప్పుడు నీకు నాకు అసాధ్యమా? ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు నా కృప నీకు తోడుగా ఉంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంది. అలాంటప్పుడు ఆయన యుద్ధం చేసేది నువ్వు కాదు, అపవాదితో ఆ సాతానుడితో చేసేది నువ్వు ప్రయాసపడుతున్నావు, ప్రయత్నిస్తున్నావు. అది నీ శక్తి కాదు, దేవుడే యుద్ధం చేస్తున్నప్పుడు విజయం రాదా? ఎందుకు సింపుల్ గా మనం అనుకుంటామన్నమాట, అయ్యా నేను చేయలేదు, పాటించలేమయ్యా, అయ్యా నేను అనుకుంటున్నాను ప్రయత్నిస్తున్నాను కానీ అవ్వట్లేదయ్యా. కారణం ఏంటంటే మనం ఇస్తుంది చోటు ఎవరికి? అపవాదికి, లోకనాథుడికి. ఇందాక మీరు చెప్పినట్టుగా లోకనాథుడికి మనం అవకాశం ఇస్తున్నాం. ఈ లోకస్తుల్లో మనం ఉండిపోయాం, లోకస్తుల యొక్క క్రియల్లో మనం ఇష్టపడుతున్నాం, ఆ లోకనాథుడికి సమయం ఇస్తున్నాం. కాబట్టి మనము అనుకున్నది సాధించలేకపోతున్నాం, ఆ విజయం మనకి దొరకట్లేదు. కారణం అది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుని వెంబడించడం అనేటువంటిది మనం అనుదినము కూడా, అంతే తప్ప ఎప్పుడో కాదు. ఇందాక మనం ఉన్నారు చూసారా, వారానికి ఏదో ఒక రోజు సబ్బతపడి పాట అది వాక్యం సేవకుడు చెప్పినప్పుడు వినటం వెళ్ళిపోవడం కాదు, కానీ ప్రతిదినము కూడా ఒక లెసన్ మనకి సబ్బతపడి పాఠం ద్వారా వస్తుంది అని. అప్పుడు ఏమవుతుందండి? ప్రతిదినము దేవుని యొక్క వాక్యంలో మనము బలపడుతున్నాం. అనుదినము ఏ రోజు చదవాల్సిన
కావాల్సిన పాఠం ఆ రోజు చదివితే మనం అనుదినం కూడా దేవుని యొక్క వాక్యంలో మనము బలపడుతూనే ఉన్నాం. అంతే తప్ప ఏదో ఒక్క రోజు దేవుని సన్నిధికి వెళ్ళి ఏదో ఒక్క పూట ఒక గంట 3 hours మనం కూర్చునేది, మరి ఎక్కువ అంటే 3 గంటలు 3.5 గంటలు. ఈ 3 hours చాలు దేవుని మహిమపరచడానికి. అయిపోయింది సంపత్ ఆరాధన. ఆ రోజు ఎన్ని కార్యక్రమాలు ఇంకా దేవుని మహిమపరచులో అంటే వారమంతా చేస్తున్నాం మన పనితో పాటుగా, అలా మన ఉద్యోగాలు మన వ్యాపారాలతో పాటుగా విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువ సమయం మనం గడుపుతున్నాం. దేవుని మహిమపరుస్తున్నాం. ఈ వారమంతా కూడా సిద్ధపడినటువంటిది దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ, ప్రభువా ఈ లోకము అశాశ్వతమైనది కనుక నీ యొక్క నిత్య రాజ్యానికి నన్ను వారసులుగా చేసుకోవాలని మనం దేవునికి మహిమపరుస్తున్నాం. కాబట్టి మనం చేసేటువంటి ప్రతి ఎందుకంటే మనకు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఎప్పుడో చేద్దామనేది కాదు, కానీ ఎల్లప్పుడూ కూడా దేవునిలో మనం నడిచేటువంటి వారిగా ఉండాలి. ఆయన స్వరం వినాలి, ఆయన వెంబడించాలి. ఎల్లప్పుడూ కూడా మనకి ఏదో భారం కలిగినప్పుడు మన అవసరత వచ్చినప్పుడు కాదు. కానీ మత్తయి సువార్త మాథ్యూ చాప్టర్ 16 మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఈ మాట చూడండి. అంటే ఆయన్ని వెంబడించడం అంటే ఏదో సింపుల్ గా బాప్తిస్మం తీసుకున్నాం, ఆయన్ని అనుసరించేసేటువంటి కుమారుడు కుమార్తె అయిపోయామా? ఎంతమంది అండి మనకు ఆ చర్చ్ రికార్డ్స్ చూస్తే మనకి ఇక్కడ దేవాలయం సరిపోవు, అందరూ వస్తాయి. రికార్డులో ఎక్కిన పేర్లు అందరికీ కూడా వస్తాయి. దేవాలయం సరిపోదు కదా, మనం ఆలోచించండి ఒకసారి. అలాగే దేవాలయానికి వచ్చిన వారందరూ కూడా చర్చ్ రికార్డులో ఉన్న పేర్లు ఉన్నవారు కూడా కాదు. కారణం దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అనేక మంది వస్తుంటారు. అనేక మంది దేవుని యందు విశ్వాసత లేనటువంటి వారు, అవిధేయతతో ఉన్నటువంటి వారు చాలా మంది రారు అన్నమాట. అందుకే అందులో నెంబర్ చూస్తే చాలా ఉంటుంది, కానీ చర్చ్ లో మాత్రం ప్రెసెంట్ చూస్తే మాత్రం చాలా తక్కువ ఉంటుంది. సహోదరి సహోదరులను మనం ఆలోచించాలి. దేవుని వెంబడించడం అంటే, దేవుని స్తుతించడం అంటే, దేవుని అనుసరించడం అంటే, ఆయన ఫాలో అవటం అంటే తన్ను తాను ఉపేక్షించుకొని ఎప్పుడు కూడా మనల్ని మనం ఒకసారి ఉపేక్షించుకో అంటే ఆలోచించు. నువ్వేం చేయాలంటే నిన్ను నువ్వు తగ్గించుకో. నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన ఏ ఉద్దేశంతో నిన్ను రక్షించాడో ఒకసారి ఆలోచించేస్తావు. ఏదో సింపుల్ గా అర్థం లేనటువంటి త్యాగంగా మనం దేవుని యొక్క మరణాన్ని చేస్తున్నాం. గుర్తుందా? చాలా మందికి ఆయన ఎందుకు మరణించాడో కూడా విలువలేనటువంటి ఆ స్థితి మనం తీసుకువెళ్తున్నాం. కానీ ఆయన చాలా విలువ. ఒక ప్రాణం పెట్టినటువంటి మాటలు కాదండి ఎవరు కూడా. అమ్మ కదా, ఒకరి కొరకు ప్రాణం సంగతి పక్కన పెట్టండి, ఆయన వేసేటువంటి ఆ యొక్క దెబ్బలు, కొట్టే దెబ్బలు, నన్ను కొట్టిండని ఎవరన్నా ఒక దెబ్బన్న తింటామా? ఎవరన్నా తప్పు చేశారని ఎవరన్నా కొడతానంటే ఆయన కాదండి నన్ను కొట్టండి అని అనగలిగే వాళ్ళు ఉన్నామా? ప్రాణం సంగతి పక్కన పెడితే. సహోదరి సహోదరుడా, దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని, అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందిస్తే మనం ఆ విలువను మనము అస్సలు, ఎందుకంటే ఏదో పనికిరానటువంటిదిగా, దానికి విలువ లేనటువంటిదిగా మనం జీవిస్తున్నాం. అందుకే మన యొక్క నడవడిక, మన యొక్క అనుకరణ, క్రీస్తును అనుసరించేటువంటి విధానం ఉంటుంది. చాలా మార్లు దయచేసి దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం విశ్వాసం క్రియారూపంగా ఉండాలని మనం ఇక్కడ ఈ మాట చెప్పడం, నడుస్తున్నానని చెప్పడం కాదు, నేను క్రైస్తవుని అని చెప్పడం కాదు, దేవుణ్ణి అనుసరిస్తున్నానని చెప్పడం కాదు, కానీ నువ్వు ఖచ్చితంగా ప్రజెంట్ ఉండాలంటే అక్కడ నీ ప్రజెన్స్ ఉంటేనే నీవు ఆ యొక్క విశ్రాంతి దినాన్ని నీవు దేవుని మహిమపరుస్తున్నప్పుడే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క దేవదూతలే నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి సహోదరుడా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, జాన్ చాప్టర్ 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలంతకు ఆయన అధికారము అనుగ్రహించినది. ఎందుకంటే మనం ఆయన అంగీకరిస్తున్నప్పుడు ప్రభువా నేను పాపిని నన్ను కరుణించు అని నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన తప్పక ఆయన బిడ్డలయ్యే అధికారం దేవుడు మీకు ఇస్తున్నాడు మనందరికీ కూడా. అంటే మన క్రియలు ఎలా ఉండాలో కూడా ఆలోచించండి.
ఎందుకు నా ప్రార్థన వినలేదా దేవుడు, ఎందుకు నేను అడిగింది చేయలేదా దేవుడు అని మనం అనుకుంటున్నామే తప్ప అనేక మార్లు నీవు అడుగుతున్న విధానం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? రాత్రి అనుకుంటాండి ఒక మాట చెప్పాను వెస్పస్ లో, చాలా మంది వివాహాల కొరకు దేవుడిని అడుగుతూ ఉంటారు. ఎలాగా? ముందుగానే మీరేం చేస్తారంటే ఆ వివాహ వధువరుల్ని సిద్ధపరిచేసుకుంటారు, చూసుకుంటారు. కానీ పాస్టర్ గారితో ఏం చెప్తారు తెలుసా? అయ్యా దేవుని అంగీకారం కాదు. ఇంకేంటి అంగీకారం? నువ్వు ఆల్రెడీ ఇప్పుడు పాస్టర్ గారు వద్దంటే మానేస్తావా, లేకపోతే అక్కడ ఉండేటువంటి పెద్దలు వద్దంటే మానేస్తావా? సంఘ పెద్దలు ఎవరు వద్దంటే మానేస్తావు? నువ్వు ఆల్రెడీ ఏం నిర్ణయం తీసుకున్నావు? నా కొడుక్కి ఆ యొక్క రాబోయే కోడలు బాగుంది అని, నాకు కుమార్తెకు రాబోయేటువంటి అల్లుడు బాగున్నాడు అని ఆల్రెడీ నిర్ణయం తీసుకొని రంగులు చూసావు, ఆ స్టేటస్ చూసావు, మన యొక్క కులమతాలు చూసావు, ఇవన్నీ చూసుకొని ఇప్పుడు మాత్రం ఏం చెప్తావు? అయ్యా ప్రార్థన చేయండి, దేవుని యొక్క చిత్తం ఎలా జరగాలి. ఇంకేం జరుగుతుంది? ఇంకేంటి నువ్వు నిర్ణయం తీసుకునేది? అందుకని అంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు మనం తీసేసుకోను, మనం నడవలసినటువంటి నడక మనం నడిచేసో అప్పుడు దేవుని మీద ఆధారపడుతున్నానయ్యా, దేవుడు నా యొక్క జీవితంలో మేలు చేయలేదయ్యా అని మాత్రం ఎప్పుడు మనం అనుకోవద్దు. ఆయన చిత్తం జరిగించేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయనపై మన భారాన్ని మోపేవారుగా మనం ఉండాలి. అదే ఆయన మీద ఉంచే విశ్వాసం. ఎందుకని ఉదాహరణకి ఒక తల్లిదండ్రులుగా పేరెంట్స్ గా ఉన్నారు కానీ అందరూ పేరెంట్స్ గా ఉన్నటువంటి వారు మీ బిడ్డల ఎడల ఒకసారి మీరు ఆలోచించండి. మీ బిడ్డలు మీ యొక్క ఒడిలోకి వచ్చినప్పుడు, మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎంతమందికి ఈ అనుభవం ఉంటుంది? ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకు తెలిసి పేరెంట్స్ అందరికీ కూడా. వాళ్ళు మీ ఒడిలో అంటే మీ చేతుల్లో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఒరిగిపోతుంటారు. ఎక్కడ పడితే అక్కడ. కారణం ఏంటో తెలుసా? వారికి ఉన్నటువంటి ధైర్యం మా పేరెంట్స్ దగ్గర, అంటే నా తండ్రి దగ్గర నేను ఉన్నాను, నా తల్లి దగ్గర నేను ఉన్నాను, వారు నన్ను విడిచిపెట్టరు, నేను కింద పడిపోను అనే ధైర్యం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళు పోతూనే ఉంటారు అలాగా ఇలాగా. అదే పక్కన వేరే మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ స్నేహితులు, అదే మీ యొక్క బంధువుల చేతుల్లోనూ ఉంటే మీ పిల్లలు అలా చేస్తారా? కుదురుగా ఉంటారు. అది ఆయన చెప్పాడు. ఎలా ఉండాలో అది ఎప్పుడు దించేస్తాడా ఈయన, ఎప్పుడు నన్ను విడిచిపెట్టేస్తుందా ఈమె అని ఒదిగిపోయి ఉంటారు అలాగే. చూడండి విశ్వాసం, నమ్మకం అక్కడ ఎలా అంటే నా పేరెంట్స్, నా తండ్రి, నా తల్లి నన్ను భద్రపరుస్తారు, నాకే అపాయం రాలేదు. పక్క వాళ్ళు ఎవరు ఏమో వాళ్ళకేంటి అంత శ్రద్ధ ఏంటి, అంత బాధ్యత ఏంటి వాళ్ళకి? ఇది చిన్న బిడ్డల్లోనే ఉన్నదంటే అర్థం చేసుకోండి. ఒక మన తండ్రి మీద మన యొక్క విశ్వాసం ఎలా ఉంది. నువ్వు అడిగే ప్రతి అవసరత తీర్చగలిగ సమర్థుడని నీకు తెలుసా? ముందు శక్తివంతుడని. అందుకే సర్వశక్తివంతుడు ఆయన అని మనం ఇప్పుడు కూడా ఆయన శక్తిని గురించి మనం ఎరిగి ఉండాలి. నాకు కలిగినటువంటి ఆపద నుండి నన్ను లేవనెత్తగల సమర్థుడు అని నాకు తెలియాలి. నన్ను స్వస్థపరచగలిగే పరమ వైద్యుడని నాకు తెలియాలి. నాకు కలిగిన ఆపద నుండి నన్ను తప్పించగలిగేటువంటి ఆ యొక్క సమర్థుడని నాకు తెలియాలి. అప్పుడే సంపూర్ణంగా మనం ఆయన మీద ఆధారపడగలుగుతాం. నీ విశ్వాస జీవితం అలా ఉండాలి. ఆ విశ్వాస జీవితం అలా ఉన్నప్పుడు మాత్రమే నీవు రక్షించబడతావు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుమారుడుగా కుమార్తెగా ఆశీర్వదించబడతావు. క్రీస్తుని అంగీకరించడం అంటే అది జీవితము పొడవునే ఉండాలి, అంతేగాని ఎప్పుడు కాదు. చాలా మందికి మొదలు పెడతారు, బాప్తిసం ఇచ్చే సమయానికి మాత్రం ఎలా ఉంటారు తెలుసా? రెగ్యులర్ అటెండెన్స్ ఉండాలి. ఎన్ని వారాలు రావాలంటే అన్ని వారాలు వచ్చేస్తే రెగ్యులర్ అటెండెన్స్ ఉంటుంది. ఆ తర్వాత రేర్ అనమాట. కానీ ఎక్కడున్నారా అంటే ఇక సేవకుడు పరిగెట్టాలంటారు. ఆయన ఎక్కడున్నాడు, ఆమె ఎక్కడుందని ఈయన ఎత్తుకోవాలట. అప్పుడు వరకు ఎవరిని ఎత్తుకుంటారు? సేవకుడిని ఎత్తుకుతారు. అయ్యా మరి వివాహం చేస్తున్న బాప్తిసం ఇచ్చేయాలి. వీళ్ళు కూడా సేవకులు కూడా అలాగే ఉన్నాంలేండి. అందుకే ఆ బాప్తిసం ఇచ్చేయాలి. ఎందుకు ఇచ్చేయాలి? అవసరం. అక్కడ రెగ్యులర్ అటెండెన్స్ ఉంటుంది. అవసరమైతే ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వండి, డైలీ ఇవ్వండి అంటాం. రాలేకపోయి చాలా మంది తీసుకున్నారండి. అలాగా చెప్తున్నాం కదా, ఆన్లైన్ లో బైబిల్ క్లాసెస్ తీసుకొని చాలా మంది ఏమైపోయింది? ఆ విశ్వాసం అవసరం తీరిపోయింది కదా, అందుకంటారా? కానీ ఆయన విశ్వసించడం అంటే ఏంటో తెలుసా? జీవితం పొడవున అంటే అంతము వరకు కూడా. ఇందాక చెప్పాను కదా, ఆయన మీద ఆ యొక్క నమ్మకం మనకు ఉండాలి. ఆ విశ్వాసం మనకు ఉన్నప్పుడే మనము ముందుకు కొనసాగలుగుతాం. అది అంగీకరించడం అంటే. కాబట్టి ఆ విధమైనటువంటి ఆ విశ్వాసం తెలిస్తే మనం బలపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆత్మీయంగా కూడా పాపమును ఒకసారి మనం ఒక వ్యక్తిగా మనం ఆలోచిస్తే
సిన్ ని ఒక పర్సన్ గా, ఒక వ్యక్తిగా కనుక మనం ఊహించుకునేదండి అపవాది చేసే క్రియలన్నీ అలాగే. కాబట్టి ఒక వ్యక్తిగా మనం ఆలోచించినట్లయితే అండి, ఒకసారి రోమిలికి రాసిన పత్రిక ఇప్పుడే మనం చదివిన టెక్స్ట్ లోనే గణిత వర్షంలోనే ఉంది, మెమరీ వర్స్ లోనే 6వ అధ్యాయం 12వ వచనం నుంచి చదవడము. ఇందాక 14 చదివారు, 12వ వచనం నుంచి. కాబట్టి అది ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి, పాపమును మీ మీద ప్రభుత్వం చేయనీయకండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం కంప్లీట్ గా బెండ్ అయిపోతామో, ఒక వ్యక్తికి కంప్లీట్ గా మనం ఒకరికి సరెండర్ అయిపోతామో, మన మీద అజమాయిషి అంతా ఆయనదే ఉంటాం. అవునా కదండి? ఎందుకంటే లోబడిపోయి ఉన్నాం. నేను ఆయనకి ఏదో ఫైనాన్షియల్ గానా లేక ఫిజికల్ గానా ఆలోచించండి ఒకసారి. చాలా మంది స్త్రీ పురుషులకు కూడా, యవన బిడ్డల విషయంలో కూడా మనం ఆలోచిస్తే ఎక్కువ మంది వన్స్ ఒక వ్యక్తికి కనుక లోబడిపోవటం, ఒక చేయరానిటువంటి తప్పిదమ చేసి లోబడిపోతే ఇంకా చాలా కాలం, అంటే ఇంచుమించు తన జీవితం అంతా కూడా అదే వేలో వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. కారణం ఏంటంటే ఆయనకు మనము, ఆమెకు మనము లోబడిపోయి ఉన్నాం. కాబట్టి ఏ రకంగా లోబడిపోయి ఉన్నాం? చేయరానిటువంటి తప్పిదం మనం చేస్తున్నాం. అక్కడ దేవునికి హేయమైనటువంటి తప్పిదం మనం చేస్తున్నాం. కాబట్టి ఇంకా అది చివరికి తన జీవితాన్ని త్యాగం చేయవలసిన పరిస్థితి. కొంతమంది అయితే మధ్య రకంగానే వారి జీవితాన్ని, ఎంతో మంది సూసైడ్ అటెంప్ట్ చేసి వారి జీవితాన్ని, డ్రగ్స్ అలవాటు పడిపోయి కొంతమంది ఇంకా వారి జీవితాలను త్యాగం చేస్తున్నటువంటి వారు ఉన్నారు. కారణం ఏంటంటే ఇందాక అంటున్నాను, సిన్ అనేటువంటిది, ఒక పాపం అనేటువంటిది ఒక వ్యక్తిగా మనం కనుక ఊహించినట్లయితే ఆ వ్యక్తికి మనం లోబడిపోవడం. ఇందాక అందుకే అంటున్నాను, మీ ఈ శరీర సంబంధమైనటువంటి దురాశలకు లోబడిపోయి, చిన్న చిన్న క్షణికమైనటువంటి ఆశలకు మనం లోబడిపోయి ఏం చేస్తామంటే మనం ఇంకా మళ్ళీ తిరిగి సరి చేసుకోలేనటువంటి ఆ తప్పుదాలు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. అనుకోవచ్చు మారు మనసు పొందుదాం, తప్పించుకుందాం, వాటి నుంచి మనం దూరం అవుదాం అనుకోవచ్చు, కానీ సరి చేసుకోలేనటువంటి పొరపాట్లకు మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా, అందుకే మన విశ్వాస క్రియలు కలిగి ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఉన్నాం అనేది, ఏ విధంగా మనం ఉన్నామో మనం పరిశీలన చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి కలుగుతుంది. ఆ విశ్వాస జీవితం మనం ఎలా జీవిస్తున్నాం అనేటువంటిది మనం చూసినట్లయితే 19వ వచనం చదవమ్మా. 19, 20, 23. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుతున్నారు. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. చూడండి ఎంత గొప్ప మాట ఇక్కడ. ఎందుకంటే ఒకప్పుడు ఆ బలహీనతను బట్టి, మన అవసరతలను బట్టి మనం ఏం చేస్తామంటే అపవాదికి మనం అప్పగించేస్తాం. అయి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో మనం ఆ యొక్క క్షణికమైనటువంటి ఆ ఆశలకు లోబడిపోయి మనం తప్పు జరిగి ఉండొచ్చు. కానీ సహోదరి సహోదరుడు, అందుకే ఆ రోమిలకు రాసిన పత్రిక 3:24 మనం చదివాము ఇందాక. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, ఆ పాపం చేసే దేవుడిచ్చే మహిమ మనం పొందలేకపోతున్నాం. ఒకవేళ మన పాపాన్ని మనం ఒప్పుకున్నట్లయితే ఆయన బిడ్డలయ్యే అధికారం ఆయన మనందరికీ ఇస్తున్నాడట. అందరికి చదివారు యోహాను సువార్త 1:1 ఏమంటారండి? ఆయన బిడ్డలయ్యే అధికారం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో, ఒప్పుకుంటావో, ప్రభువా నేను తప్పిదం చేశాను, నేను నా తండ్రికి విరోధంగా నేను ఈ తప్పిదం చేశాను నేను అన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు ఎంతో సంతోషించి తిరిగి ఆయన బిడ్డలయ్యే అధికారం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అలాగే 23వ వచనం చదువుతారా? సారీ 20వ వచనం నుంచి ఇప్పుడు చదవండి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు
ఏమైందంటండి, నువ్వు ఎప్పుడు పాపానికి లోబడిపోయి ఉన్నావో నీతి విషయంలో నీకు నిర్బంధం లేదు. ఇంకా స్వేచ్ఛా జీవితం, నువ్వు ఎలా అయినా జీవించవచ్చు, ఎలా అయినా వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే నీ జీవితమే ఒక పాపపు జీవితంలో నడుస్తున్నావు. ఇంకా ఆ స్వేచ్ఛ నీకుంది. ఏమైనా చేసినా నిన్ను ఖండించేవాడు. అందుకే అంటున్నావు 10 Commandments లేకపోయినట్లయితే నువ్వు అబద్ధం ఆడవచ్చు, దొంగతనం చేయొచ్చు, వ్యభిచరించవచ్చు, నరహత్య చేయొచ్చు. విశ్రాంతి దినాన్ని నువ్వు ఆరాధించకపోయినా నేను అడిగేవారు లేరు. ఎందుకంటే ఆ నిబంధనే లేదు కదా, అసలు ఆ యొక్క ఆజ్ఞలే లేవు కదా. ఆ నిత్య నిబంధన, ఆ పేరు అది ఎటర్నల్ కవర్నెంట్ కదా, ఎవర్ లాస్టింగ్ కవర్నెంట్ అది, సారీ ఎవర్ లాస్టింగ్ కవర్నెంట్ కదా, నిత్య నిబంధన అది. అదే నిత్యం అనే మాట లేదనుకోండి, ఒక నిబంధన ఈ రోజు మార్చేస్తారు. ఎన్ని జీవోలు క్యాన్సిల్ చేస్తున్నారు, ఎన్ని జీవోలు ఇస్తున్నారు. ఇక్కడ చేసే నిబంధనలు ఎలా ఉంటాయి? ఈ లోక సంబంధంగా ప్రజాప్రతినిధులు కూర్చునేటువంటి సభల్లో ఎన్ని నిబంధనలు చేస్తారు, మళ్ళీ ఎన్ని నిబంధనల్ని మార్చుకోవచ్చు. కానీ దాన్ని ఏమంటారంటే నిత్య నిబంధన అని మాత్రం దానికి రాదు పేరు. ఎందుకంటే మార్చుకునే అవకాశాలు ఉన్నాయి, వెసులుబాట్లు ఉన్నాయి, మార్చలేనివి ఉంటాయి తెలుసా. అది ఎప్పటికీ కూడా మార్చలేనివి. అదే నిత్య నిబంధన. నన్ను ఎవరు కూడా సరిచేయలేనటువంటిది దేవుడు ఆయన బిడ్డల కొరకు వాగ్దానం చేసినటువంటిది మరి సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ఒక స్వేచ్ఛా జీవితాన్ని జీవిస్తున్నాం. అందుకే మనకు ఒక నీతి విషయమే నిబంధన లేదు. కానీ దేవుడు ఆ యొక్క 10 ఆజ్ఞలు ఇచ్చి మనందరినీ కూడా, అందుకే 21వ వచనం మనం చూసినట్లయితే, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగిను వాటిని గూర్చి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా, వాటి అంతము మరణమే. అది చూసారా, అప్పటి విషయమే. అప్పుడు మీకు కలిగినటువంటి ఆ క్రియల వల్ల మీకేం ఫలము కలిగిన ఒకసారి ఆలోచించండి. ఆ క్షణికమైనటువంటి తప్పుదము, క్షణికమైనటువంటి ఆశలకు లోబడిపోయి మనం చేసినటువంటి తప్పుదాన్ని బట్టి ఆ క్రియ ఫలితం ఏంటో ఏమైందో చూడండి ఒకసారి. అదేంటంటారు, వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారా? జరిగింది ఏదో పొరపాటు జరిగిందిలే అని. వాటి యొక్క అంతము మరణమే. కాబట్టి నీవేం చేయాలి? 22వ చదువు. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకై నీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. ఎంత గొప్ప వాగ్దానం చూడండి. ఆయన కృప వరము ఈ రోజు మనలను నిత్య జీవానికి వారసులుగా చేయబోతుంది. నీ పాపంలోనే ఉన్నావు, పాపంతో మనం జీవించాం, కానీ దానిపై విజయాన్ని సాధించడానికి దేవుడు మనకి ఒక గొప్ప మార్గాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఎక్కడైనా నీ పాపాన్ని విడిచిపెట్టు, ఎక్కడైనా నీవు చేసిన ఆ పొరపాట్లను సరి చేసుకో. అంతే తప్ప నా పితరులు ఉన్నారు, మా యొక్క పూర్వీకులు అందరూ చేశారు, నేను చేస్తే తప్పేంటని మాత్రం అనుకుంటే దాన్ని ఎవరు సరి చేయలేరు. ఆ ఉగ్రత దినాన్ని నీవు తప్పగా దేవుని యొక్క సముఖాన్ని దానికి లేఖ అప్పగించాల్సిందే. నీకు ఏది మంచో ఏది చెడు. ఎందుకని నీ పూర్వీకులు చేసినటువంటి ఆ వ్యవసాయము, లేక నీ పూర్వీకులు చేస్తున్నటువంటి ఆ యొక్క చిన్న వ్యాపారాలను నువ్వు ఎందుకు చేయట్లేదు? మంచి ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ లో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలని ఎందుకు ఆశపడుతున్నావు? ఎందుకుంటున్నావు ఆ విధమైన జీవితాన్ని? వారు ధరించిన దుస్తులు ఎందుకు ధరించట్లేదు? వారు తిన్న ఆహారం ఎందుకు తినట్లేదు? ఇప్పుడు నువ్వు వారు నడిచినటువంటి మార్గంలో ఎందుకు నడవట్లేదు? ఇప్పుడైతే వారు వెళ్ళిన సిద్ధాంతంలో నేను వెళ్తున్నానని చెప్తున్నావే. చాలా మంది చేస్తున్నాం తప్పిదం అదే. ఈ రోజుకి నేను విడిచిపెట్టలేను. ఉదాహరణకి నేనే గత 20 సంవత్సరాల క్రితం నేను ఆ చదువుకునేటువంటి చిన్న వయసులోనైనా కానీ నా చుట్టూ ఉన్న నా నైబర్స్ బట్టి నేను వారితో ఎంతో ఆర్గ్యూ చేసేవాడిని. రోమన్ క్యాథలిక్ బై బర్త్, మేము రోమన్ క్యాథలిక్, వరల్డ్ వైడ్ కదా ఇదంతా. ఎందుకు మీరు ఆ లోకమంతా ఒకవైపు వెళ్తుంటే నువ్వు ఒకవైపు ఎందుకు వెళ్తున్నారు మీరు అని ఎంతో ఆర్గ్యూ చేసేవాడు వాళ్ళతో. ఈరోజు ఆ లోకముతో వదులుకోకుండా ఆ ప్రత్యేకితమైనటువంటి ఆ ప్రాముఖ్యత ఏంటో బోధించడానికి దేవుడు నన్ను ఇక్కడ ఏర్పాటు చేసుకుని నిలబెట్టున్నాడు. నిజంగా అదే అనుకుంటాను. కాబట్టి మన పూర్వీకులు ఉన్నారా, లేకపోతే మేమందరం లోకమంతా వెళ్తుందా? నేను చేస్తున్నా ఇది కాదు మనకు కావాల్సింది. నీవు రక్షింపబడడానికి మార్గం ఏది? నీవు ప్రత్యేకితమైనటువంటి కారణం ఏంటి? నువ్వెందుకు ఆ యొక్క శేషించబడినటువంటి సంఘంలో, ఆ యొక్క జనాంగంలో నీవు ఉన్నావో ఒకసారి ఆలోచించుకో. అందరిలాగా మన క్రియలు, మన యొక్క విశ్వాసాలు ఉండదు. నిజమే, చాలా. అందుకే అంటే ఈరోజు సంబంధమైన మాట చాలా ప్రత్యేకించబడింది కూడా. మనం ప్రత్యేకించబడిన జనాంగంగానే ఉండాల్సింది. ఆ రోజుల్లో
దేవుడు వారికిచ్చాడు, ఈ రోజుల్లో నవీన ఇస్రాయల్గా మనకిచ్చాడు. మరి ఆ ప్రత్యేకత చూపించాడు. నువ్వు కొద్దిపాటి ఒక్కడవా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీ పక్షాన దేవుడు యెహోవా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించు. కాబట్టి నీ యొక్క అవయవాలను, ఎందుకంటే నీవు ఇప్పుడు పరిశుద్ధతకు కలుగుటకై నీకు ఫలం దొరుకుతుంది కాబట్టి దాని అంతము నిత్య జీవం. కాబట్టి నీ యొక్క సరి చేసుకొని నీ అవయవాలను నీవు ఎలాగా నీతి నిమిత్తమే నడుచుకుంటున్నావా, ఇంకా పాపపు స్థితిలోనే ఉండటానికి నీవు సిద్ధపడుతున్నావా అనేటువంటిది ఆలోచించు అని. ఎందుకంటే 23వ వచనం చాలా చక్కటి మాట్లాడి, ఏలైనగా పాపము వల్ల వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆ కృప వల్లనే ఈ రోజు పాపాన్ని జయించడానికి విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ సాధనం ఆయన ఇచ్చినటువంటి కృప ద్వారా మన నీతిని బట్టి కాదని అనేక మాటలు మనం నేర్చుకున్నాం, మన నీతిని బట్టి కాదని. కాబట్టి ఆ కృపను మనం ఎలా కోరుకోవాలని ఇందాక చెప్పాం కదా, విశ్వాసంలో మనము స్థిరంగా ఉన్నప్పుడు అది పొందుకుంటాం. ఆ యొక్క కృపను మనం పొందుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. చాలా సింపుల్ గా నేను త్వరగా చెప్పి నేను ముగిస్తాను. మొదటగా పరిశుద్ధ లేఖనాలు చదవాలండి. ఎప్పుడు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనము అనుదినము చదవాలి, అంతే తప్ప ఎప్పుడు గుర్తు వచ్చినప్పుడు కాదు. అలాగే వాటికి మనం లోబడాలి. ఏటికి లోబడాలి? ఆ పరిశుద్ధ లేఖనాలకు మనం లోబడాలి. ఆ వాక్యం ఏమైతే మనకి తెలియపరుస్తుందో ఆ వాక్యానికి మనం లోబడి ఉండాలి. అలాగే సువార్త అంటే ఈ మాటలు వినటంలోను, ప్రకటించడంలోను, అలాగే ప్రార్థించడంలోనూ కూడా మనం ఎప్పుడూ కూడా అనుదినము కూడా మనం సిద్ధపడి ఉండాలి. ఈ యొక్క సువార్త వినటం, ప్రకటించడం, ప్రార్థించడంలోను, అలాగే క్రీస్తును ఆరాధించడంలో కూడా. అందుకే వీక్లీ వన్సా లేదా ఎప్పుడూ కాదండి, మనకి దేవుని మహిమపరచడం అంటే ఎక్కడ, ఎందుకంటే ఇంతకుముందు పూర్వీకులు చేసేవారు అలాగా. ఎక్కడ ప్రార్థన సాయంత్రం వారి వ్యాపారాలు ముగించుకొని, వారి యొక్క అనుదిన పనులు ముగించుకొని సాయంత్రం అయ్యేసరికి సేవకులతో పాటు, సేవకులు పెద్దలు వాళ్ళందరితో పాటు ఆ ఆరాధనకి వెళ్ళిపోతుండేవారు. ఆ ప్రాంతంలో, ఆ గృహంలో ప్రార్థన కూడిక జరిగించి వారిని ఆ ఆత్మీయంగా బలపరిచి వచ్చేవారు. అందుకని క్రీస్తుని ఆరాధించడంలో మనం వెళ్ళవేళాలి. 5వది ఏంటంటే ప్రభురాత్రి భోజనంలో పాలు పంచుకోవడం. లాస్ట్ వీక్ మనం అదే కండక్ట్ చేసాం. రాత్రి కూడా చెప్పాను నేను, నిత్య జీవం మనం పొందుకోవాలంటే ఆ నిత్య జీవం క్రీస్తు యొక్క శరీర రక్తంలోనే మనకు దొరుకుతుంది. ఆయనే ఆ మార్గానికి ఆయనే ఏర్పాటు చేసి, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పినటువంటి ఆ క్రీస్తులో నీవు పాలు పంచుకున్నప్పుడు మాత్రమే అది నీకు సాధ్యమవుతుంది. ఒకసారి యూద 21 వచ్చిన మనం ఒకసారి చూద్దాం. 20-21 వచ్చిన అండి, అది ఒకే అధ్యాయం ఉంటుంది. దయచేసి యూద 20 వచ్చును, అలాగే 21 వచ్చిన అండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవాత్మైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండి. ఏం చేయాలంటే, చిన్న ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. ఎందుకంటే చాలా సార్లు మేము నమ్ముతున్నాం, నిజమే క్రీస్తే రక్షకుడని ఒప్పుకుంటాం, కానీ దాన్ని స్థిరంగా మనం ఉండవు. నువ్వేనయ్యా నా రక్షకుడివి అంటాం, కరెక్టే. ఆయన చూస్తున్నాడు ఏంటి, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన కనపడలేదు, ఆయన ఏముందలేదు, పర్వాలేదు, ఇది మనం చోటుగా చేసేద్దాంలే అని చేసేస్తున్నాం. చాలా తప్పుగా, చాలా వరకు మనం తప్పిపోతున్నాం. అలాగే కాబట్టి మనము స్థిరంగా ఉండాలి. ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, వాక్యము ద్వారా మనతో ఉన్నాడు, సహవాసం చేస్తున్నాడు, వాక్యము ద్వారా మనకి నిత్య రాజ్యాన్ని అందిస్తున్నాడు అని మనం ఎరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం చేసే ప్రతి తప్పుదానికి కూడా దేవుడు మనలను చూస్తున్నాడు అని కూడా భయపడతాం. ఎందుకంటే ఆ వాక్యం మనల్ని చూస్తుంది. మనం ఇదిగో నువ్వు చేస్తున్నటువంటి క్రియ ఇలాంటిదని మనకి తెలియపరుస్తూనే ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ రీతిగా ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయన్స్ చాప్టర్ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించు
జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుతున్నాను. ఎవరంటున్నారు ఈ మాటలు? అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట. ఇక్కడున్న సహోదరి సహోదరి సహోదరుడా సహోదరి సహోదరుడా సంఘ కాపరి, నువ్వు చెప్పగలవా అలాగా? పౌలు చెప్పాడు, చెప్పలేదు. పౌలు డైరెక్ట్ గా మరి చెప్పలేకపోతే మన యొక్క విశ్వాసంలో నా కోసం జీవితంగా ఉంచబడిందని చెప్పాడు. మరి మనకు వద్దా జీవ కిరీటం? వద్దా? మనకు ఆ జీవ కిరీటం మనకు అవసరం లేదా? అది కావాలి. అందుకే ప్రతి ఒక్కరి అడుగుతున్నా, ఇక్కడ ప్రశ్నిస్తున్నది దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం. ఓ సహోదరి సహోదరుడా, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? ఎందుకంటే నీ పాపము నీవు దాన్ని జయించలేకపోతున్నావంటే, నీ పాపపు జీవితం నుంచి నీవు బయటపడలేకపోతున్నావంటే అర్థం ఏంటంటే దేవుని యందు నీకు విశ్వాసము లేనే లేదు. అందుకే అంటున్నాడు కదా ఇక్కడ, నేను జీవిస్తున్నటువంటి ఈ జీవితము నాది కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఆ మాట ఎంత ధైర్యంగా మనం చెప్పగలుగుతాము అంటే మనం ఆయన విశ్వాసం కంప్లీట్ సమర్పణ అన్నమాట. అంతే, అందులో అంతే అంతే తప్ప అవిశ్వాసంతో ఉంటే ఇందాక చెప్పినట్టుగా ఎవరో స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర నీ కుమారుడు నా కుమార్తె నా కుమారుడు నీ కుమార్తెలు వీళ్ళు మన బిడ్డలు వారి యొక్క చేతుల్లో ఉన్నట్లే భయంతో అనమాట. అయ్యో వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారో అపనమ్మకం అంతా. అదే తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఆ బిడ్డలు చాలా కాన్ఫిడెన్స్ గా ఎస్ నేను నాకేమీ కాదు, నా తండ్రి నన్ను ప్రొటెక్ట్ చేస్తాడు, నా తల్లి నన్ను భద్రపరుస్తుంది అనే ధైర్యం ఉంది. అదే విశ్వాసం అదే ధైర్యం నీకు నాకు ఉండాలి. అలా ఉన్నప్పుడే, ఎందుకంటే పిల్లల లాంటి వారు కదా మనం దేవుని, మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క సముఖంలో మనందరం కూడా అతి విశ్వాసం కలిగి జీవించినప్పుడు మాత్రమే అది మనకి సాధ్యమవుతుంది. అది మరి జీవించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పాపమును అంటే కూలదోయబడింది అని చెప్పడానికి కారణం ఎలా అంటే అది మన మీద తిరిగి పెత్తనము సాధించడానికి చూస్తుంది ఎప్పుడు కూడా అండి. మనం ఎప్పుడైతే దాన్ని పడగొట్టుతామో, ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టేస్తామో ఏదో రకంగా మన మీద అధివేశం చేయడానికి చూస్తుంది పాపం. ఆ పాపం అయితే అది మనలను జయించకుండే ఉండేలాగా నిత్యము కూడా దాన్ని ఎదిరించాలన్నమాట ఎప్పుడు కూడా. అంటే మనల్ని మళ్ళీ అది మన మీద విజయం సాధించడం కాదు. వన్స్ మనం ఆయన కృప వల్ల మనం విజయం పొందుకుంటున్నాం. మనం ఎప్పటికీ కూడా ఆ విజయంలోనే ఉండాలంటే, ఆ విక్టరీ మనకు ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎల్లవేళలా పోరాడుతున్నాం. ఎందుకంటే మనం ఉన్నదే పాపలోకంలో ఉన్న పాపపు జీవితాన్ని జీవిస్తున్న ఈ లోకమంతా పాపంతో నిండిపోయినటువంటి ఈ స్థితిలో ఎల్లవేళలా మనం పోరాడుతూనే ఉండాలి. ఆ పాపంతో, ఆ పాప క్రియలతో, ఆ ఆలోచన, ఆ తలంపు, ఆ క్రియలతో మనం పోరాడుతూనే ఉండాలి. అప్పుడే చివరికి విజయాన్ని పొందుకొని దేవుడు రేపు ఆ పరిశుద్ధుడు వస్తున్నప్పుడు ఆయనతో పాటు మనము ఆ పరిశుద్ధుల సమూహంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఆయనతో నిత్యము సంతోషించే ఆ నిత్య జీవానికి వారసులు అవుతాం. మీరు చెప్పినట్టుగా పౌలు అనటం కాదు, కానీ నా కొరకు కూడా జీవ కిరీటాన్ని దేవుడు దాచిపెట్టాడు, అది పొందుకోవాలని నేను ప్రయాసపడాలి, మీరు ప్రయాసపడాలి. అదే మనందరికీ అది ఉండాలి. అప్పుడే మనం పొందుకున్నటువంటి విజయానికి కూడా ఒక అర్థం ఉంటుంది. కానీ విజయం పొందుతున్నాం, మళ్ళీ ఓటమి పొందుతుంది. విజయం దేవుడు ఇచ్చినటువంటి అది ఏం చేస్తున్నాం? ఆ పాపపు కుళ్ళిలో మనం పడిపోతూనే ఉన్నాం. ఇప్పుడే అయ్యో నిజమే అనుకుంటాం, మళ్ళీ వెంటనే మళ్ళీ ఆ తప్పిదంలో పడిపోతున్నాం. అంటే అర్థం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా నీవు విశ్వసించిన ఆ పరిశుద్ధమైన దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకొని స్థిరంగా ఉండాలంట. దేవుడు మాత్రం అదే కదా. అవి మనం చేయట్లేదండి చాలాసార్లు. అస్థిరత్వం అనమాట, చలించే తత్వం. అప్పుడే ఒకటి చెప్పి తర్వాత ఏదో చేయడం, ఇలాగా మనం చలించిపోతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వాటన్నిటిని బట్టి కూడా ఆ యొక్క అపవాది యొక్క క్రియలన్నిటిని కూడా ఎదిరిస్తూ అనుదినం కూడా మనం దేవుని యొక్క కాపుదల, దేవుడు మనకు తోడుగా ఉండి మన పక్షాన ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు మనకి భయమేలా, మనకి ఎదురయ్యేటువంటి ఇంకా మనకి విరోధమైనటువంటి శత్రువు ఇంకేవాడు ఉంటాడు. ఎందుకంటే నా పక్షాన యెహోవా ఉన్నాడు అని నేను విశ్వసించినట్లయితే అట్టి ధన్యత, అట్టి యొక్క విక్టరీ, ఆ విజయాన్ని మనందరం కూడా పొందుకొని ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఈ యొక్క ఆరాధన మనం ముగించుకున్న వరకు ముగింపు పాట పాడుకొని దేవుడిని స్తుతించి ముగింపు ప్రార్థనలో ఆయన యొక్క దీవులు మనందరూ కూడా కోరుకుందామండి.
సాంగ్ నెంబర్ 347. తీసారా 519? ఓకే, 519 ఆల్రెడీ ఒక పాట తీసారని చెప్తున్నారు. ఎందుకంటే ఇది దినదినము వినయమై దేవుని ప్రార్థించడం అనే పాట కూడా పాడుతున్నాం. అలాగే 519 నీ జీవితంలో గమ్యం. ఓకే, 519 అండి. సాంగ్ నెంబర్ 519 ఏంటండి, నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే ప్రభు యేసు కొరకు నీ హృదయాన్ని అర్పించవా అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. Amen.
అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఆ యొక్క పాపాన్ని జయించిన కొరకు ఆయన యొక్క కృప నీకు తోడుగా ఉండగా ఆ యొక్క విజయంలో నీవు ఆనందించులాగిన నీ హృదయాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆయన యొక్క విశ్వాసంలో జీవించిన కొరకు నీవు సిద్ధపడుతున్నావా? నేను నీవే పరిశీలన చేసుకో. ఈ చోటు నుండి ఆయన లేకుండా నేను వెళ్ళటం కొరకు నీవు ఆశిస్తున్నావా? లేక క్రీస్తుని అంగీకరించి ఆయనను నాకు సర్వాంగ కవచముగా ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి నన్ను ఎన్నడూ విడవడు ఎడబాయడు అనేటువంటి విశ్వాసముతో నీవు జీవిస్తూ ఈ యొక్క స్థలం నుండి వెళ్ళటం కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? దయచేసి నేను నీవే పరిశీలన చేసుకో. అది నీకు అంగీకారమైనట్లయితే ఆయనతో జీవించుట, ఆయనను కలిగి నీవు ఇక్కడ నుండి వెళ్ళటం కొరకు నీకు ఇష్టమైనట్లయితే ఈ యొక్క ముగింపు ప్రార్థనలో ఏకీభవించు. తప్పక దేవుడు ఆయన యొక్క కృపా కనికరాలను నాకు తోడుగా ఉంచి మనల్ని ఆయన రక్షించిన కొరకు సిద్ధంగా ఉన్నాడు. నీకు అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన విశ్వాసంతో నీవు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించు. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీరున్న స్థలంలోనే తల నుంచి ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ఈ యొక్క ప్రార్థనలో మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియపరుడు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమా ఘనత నీకే దేవా. తండ్రి ఈ యొక్క చక్కటి విశ్రాంతి దినాన్ని తండ్రి నీ సన్నిధిలో మా ప్రభువా నాయనా మమ్మలను తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపుతో తండ్రి చక్కటి పాటలతోనూ నాయన చక్కటి సభాబడి ఆరాధనలోనూ తండ్రి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క రెండవ ఆరాధనలోనూ మీరు మాతో మాట్లాడిన స్థితిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, మాలో ఏ యోగ్యత లేదయా, మాలో ఏ నీతి లేదు తండ్రి. నాయన మేమింకను పాపులుగా ఉండగానే మా కొరకు తండ్రి మీ యొక్క అమూల్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించిన గొప్ప దేవా తండ్రి. నాయన పాపిగా నన్ను మమ్మల్ని కరుణించండి తండ్రి. మా యొక్క జీవితంలో సరిచేస్తున్న కొరకు తండ్రి మీరు మాతో మాట్లాడిన స్థితిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి, నాయనా మీరు మా పక్షమున ఉండగా మా ప్రభా ఈ లోకనాథుడు ఆ యొక్క అపవాది ఏర్పాటువాడు తండ్రి. ఆయన యొక్క పాపమును జయించిన కొరకు ఆయన చక్కటి విజయాన్ని మీరు మాకు అందించిన కొరకు మీ యొక్క కృపా కనికరాన్ని మీరు మాకు తోడుగా ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి. నేను మీ యొక్క రెండవ రాకడలో మీతో నిత్య రాజ్యానికి వారసులయ్యే ధన్యత మీరు మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి నాయన. ఈ యొక్క స్థలానికి చేరవలసినటువంటి బిడ్డలు నాయన మీ యొక్క మెండైనటువంటి దేవునితో మా ప్రభా క్రీస్తుని మేము ధరించుకొని మేము ఆనందిస్తున్నాము, బలపడి ఉన్నామని తండ్రి ఎంతో సంతోషంతో ఈ యొక్క స్థలం నుండి వెళ్ళి కొరకు నాయన బిడ్డకి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి నన్ను సంరక్షిస్తున్నాడు అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ యొక్క స్థలం నుండి వెళ్ళి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా ప్రభా నా యొక్క లాలపేట సంఘమును మీరు ఆత్మీయంగా బలపరచండి తండ్రి. నాయన ఐకమత్యంతో మమ్మల్ని స్థిరపరచండి తండ్రి. మీకు వందనాలు నాయన. చేరవలసినటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి ఒక్క విశ్వాసాన్ని కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అదే రీతిగా మా ప్రభా నిశ్చితమైతే నాయన ఇంకా మా ప్రభా ప్రపంచమంతా ఎంతో భయాందోళనటువంటి దినాల్లో ఉన్నాం తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని కూడా మా ప్రభు తండ్రి మీ యందు విశ్వాసంతో నాయన ఈ లోకరీతిగా మేము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేలాగా మమ్మల్ని నడిపించండి. ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క వైరస్లను మా ప్రభు తండ్రి నిర్మూలన చేయమని ప్రార్థన చేస్తూ తండ్రి మీ యొక్క బిడ్డలుగా మా ప్రభు మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క చల్లని రెక్కల చాటు భద్రపరుస్తూ కాసు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదే రీతిగా మా ప్రభు ఇంకా ఆయన చిన్న బిడ్డలు అనేక మంది తండ్రి నేను యవనస్తులు కూడా మా ప్రభు తండ్రి నేను ఈ యొక్క స్కూల్స్ కాలేజెస్ మనకి తిరిగి పునఃప్రారంభమవుతుండగా మా ప్రభా వీళ్ళందరినీ కూడా మీరు భద్రపరచండి. నేను బిడ్డలకి ఎటువంటి బలహీనతలు రాకుండా నేను ఎటువంటి అనారోగ్యాలు రాకుండా కాసు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను చక్కటి ఆరోగ్యంతో బలపరచండి, మంచి జ్ఞానాన్ని మాత్రం తండ్రి బిడ్డలకు మీరు గాయడ్ చేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మా ప్రభా నిశ్చితమైతే తండ్రి నాయన త్వరలోనే మా ప్రభా నాయన ఈ యొక్క చిన్న సమూహము మా ప్రభు తండ్రి వీకా ప్రేయర్ ని నాయన కండక్ట్ చేయాలని ఆశపడుతున్నాం తండ్రి. నాయన నిశ్చితమైతే ఆ రీతిగా ఇంకా మేము ఆత్మీయంగా బలపడే కొరకు సహాయం చేయమని నాయన ఆ యొక్క వారపు ప్రార్థనలలో మా ప్రభు తండ్రి ప్రసంగించినటువంటి మీ యొక్క సేవకులను కూడా మీరు జీవించి ఆశీర్వదించమని నిశ్చితమైతే మా ప్రభు మరొక పర్యాయం తండ్రి నాయన మేము ఈ రీతిగా కలుసుకున్న వరకు మీ యొక్క కృపా కనికరాలు మాకు తోడుగా ఉంచమని అదే రీతిగా నాయన నూతనంగా నీ సన్నిధికి చేయవలసినటువంటి ప్రతి ఒక్క విశ్వాసం
విశ్వాసాన్ని కూడా పేరు పేరు మీరు దీవించి వారి యొక్క తలంపులు వారి కోరికలను సిద్ధింపచేసి తండ్రి నాయనా నీవు సంపదలకు మా ప్రభు తండ్రి, ప్రతి అవసరాలకు మా ప్రభు తండ్రి నాయన తీర్చగలిగే సమర్థులు అని మా ప్రభు బిడ్డలు గుర్తెరిగి తండ్రి మేము విశ్వాసంలో ముందుకు కొనసాగుట కొరకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మరొక పర్యాయం తండ్రి మేమందరం ఈ రీతిగా కలుసుకున్న వరకు మీ యొక్క కాపుదల భద్రత మాకు తోడుగా ఉంచమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్త పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి, మా రుణస్తులను క్షమించు ప్రకారం మా రుణములను క్షమించండి, మమ్మ శోధనలోకి తేకాను తప్పించుము, రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనందరికీ ఆయా ప్రాంతాలలో ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరుస్తున్నటువంటి బిడ్డలకును, ఆయన యొక్క అవసరత కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కూడా ఇందును గాక. ఆమేన్.